క్యాన్సిల్ అయింది. మళ్ళీ నిర్మలమ్మ గారు అడిగినప్పుడు వస్తున్నానమ్మా అని చెప్పాను. ఇది నా అదృష్టంగా భావించుకుంటున్నాను. ఎందుకంటే ఈ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ జరుగుతున్న చోట ఆ ప్రాంగణంలో అడుగు పెట్టడమే అదృష్టం. అది శ్వాసలోకి ఏది రాదు అని చెప్తారు స్వామి. ఆయన సంకల్పం లేకుండా అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము మనం. అది దత్త సంకల్పం. అటువంటి శ్రీపాద వల్లభ స్వామి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని ఈనాడు ఇక్కడ అంత అద్భుతంగా వైభవంగా అందరూ కూడా చక్కగా గానం చేసి స్వామి యొక్క కృపను సంపూర్ణంగా పొందారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వామి కృప ఉండడం వల్లే ఇవాళ మహానుభావులు మనం చూసాం. అవధూత పాలయ్య స్వామి వారు కానీ, సిద్ధయోగి వారు కానీ, లేకపోతే మన కృష్ణానంద స్వామి వారు కానీ, ఎంతోమంది పెద్దలు అవధూత దర్శనం అనేది అది సామాన్యంగా లభించేది కాదు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ దూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యాత్వాత్ ఇది అవధూతర్గీయతే అని చెప్పి అవధూత గీతలో చెప్పడం జరుగుతుంది. అంటే అవధూత అంటే అక్షరత్వాత్ అంటే ఏమాది నాశనము లేనటువంటి వాడు, వరేణ్యత్వాత్ అంటే అన్ని విషయాలు తెలిసిన సర్వజ్ఞుడు, దూత సంసార బంధనాత్ అంటే ఏ విధమైనటువంటి ప్రాపంచిక విషయముల మీద కూడా ఆసక్తి లేనటువంటి వాడు, తత్వమస్యాది లక్ష్యాత్ అంటే తత్వమసి అనేటువంటి 4 మహావాక్యాలు ఉన్నాయి మనకి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి 4 లక్షణాలను ఆఖరి సోహం ఆఖరి మెట్టు. ఈ 4 లక్షణాలు, ఈ 4 వాక్యాలే లక్ష్యంగా ఉండేటువంటి, అంటే నిరంతరము కూడా పరమాత్మతో అనుసంధానమై ఉండేటువంటి బ్రహ్మానంద స్థితిలో ఉండేటువంటి వాడు అవధూత అని చెప్పబడుతుంది. చాలామంది మేము అవధూతల నుంచి రాసేసుకుంటూ ఉంటారు. అవన్నీ మనం నమ్మొద్దు. కానీ ఇప్పుడు మనం చూసాం పాలయ్య స్వామి వారిని, 100% ఆయన సాక్షాత్తు దత్తస్వరూపుడు. అందులో సందేహం లేదు మనకు. అటువంటి మహానుభావుల దర్శనం కలగడం అనేటువంటిది ఇటువంటి ప్రాంగణాల్లోనే జరుగుతుంది, మామూలుగా జరగదు మనకి. వారి యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి నిర్మలమ్మ గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక ఈ సిద్ధమంగళ స్తోత్రము అనేటువంటిది గతంలో విశాఖపట్నంలో చేసినప్పుడు వాడు నన్ను పిలిచారు. మనకు తెలుసు శ్రీపాద వల్లభ లీలామృతంలో శ్రీపాద వల్లభ వారికి అత్యంత ప్రీతిపాత్రమైన 3 వ్యక్తులు ఉంటారు. ఒకరు వారి తాతగారు మల్లాది బాపనాచార్యులు వారు, రెండవ వారు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు, మూడవ వారు వత్సవాయి నరసింహశర్మ గారు. 3 ఉంటారు. 3 తాత అని చెప్పి 3 ఒళ్ళో కూడా స్వామివారు ఆడుకున్నారు. అందులో మనం మల్లాది వారి వంశస్థులు గోవింద దీక్షితులు గారికి మనం జన్మలు కూడా రుణపడి ఉంటాం మనం. ఎందుకంటే వారు మనకి ఈ శ్రీపాద వల్లభ లీలామృతాన్ని కానీ సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ అందించిన మహానుభావులు వాడు. నేను ఇందాక విన్నాను, వారి అమ్మాయి కూడా అక్కడ వచ్చారు అని చెప్పి విన్నాను నేను. అంటే మరి గాంధీ గారు వచ్చారు, గాంధీ గారు కూడా వచ్చి ఉంటారు. అంటే ఫోన్లో మాట్లాడినప్పుడు నేను ప్రత్యక్షంగా తెలుసుకోలేదు. సంతోషం, కలుస్తాను. అలాగే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు 33వ తరం వ్యక్తి పైండా విశ్వనాథం గారు అని చెప్పేసి విశాఖపట్నంలో ఉంటారు. వారిని కూడా కలవడం జరిగింది. వారు ఐ థింక్ 2-3 సంవత్సరాల క్రితం కండక్ట్ చేశారు ఈ 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చేయడం. ఈ పారాయణ కార్యక్రమం అంటే అనుకోకుండా విశాఖపట్నంలో వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, గురుగారు మీరు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించి 4 విషయాలు దాని మీద చెప్పి వెళ్ళండి అంటే నాకు టైం లేదు. వెళ్ళి వాళ్ళతో ఇంతమంది లేరు, ఒక 50 మంది చిన్న ఆశ్రమంలో చేశారు. ఇది 2వసారి పారాయణ సంపూర్ణంగా నేను విన్నాను. ఇంతకుముందు కొద్దిగానే అలాగా ప్రారంభించేసి నేను వెళ్ళిపోయాను, నాకు కుదరలేదు. ఇది నా అదృష్టంగా భావిస్తూ ఈ సిద్ధమంగళ స్తోత్రంలో మొత్తం 9 శ్లోకాలు ఉంటాయి. ఇందులో ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఇక్కడ శ్రీమద్ అఖండ శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ అని ఉంటుంది ప్రతి లైన్కి కూడా మధ్యలో. నేను టీవీలో శ్రీపాద వల్లభ లీలామృతం చెప్తున్నప్పుడు శ్రీమద్ అఖండ శ్రీ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ అనడానికి బదులు శ్రీమద్ అనంత శ్రీ విజయీభవ అని చెప్పాను. నాకు తెలియదు ఆ విషయం, ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది. తర్వాత అది టెలికాస్ట్ నెలల తర్వాత అయినప్పుడు నాకు నిర్మలమ్మ గారు ఫోన్ చేసి, నాన్న ఏమిటి శ్రీమద్
దిగ్విజయ శ్రీమద్ అనంత శ్రీ విజయభ అన్నావేంటి, శ్రీమద్ అఖండం ఉండాలి కదా అన్నారు. నేను ఎప్పుడో మర్చిపోయాను, అప్పటికే 2 నెలలు అంతే షూటింగ్ అయ్యి నా దగ్గర రికార్డు లేదు. లేదమ్మా నేను అలా అన్నం తప్పు, ఎందుకంటే అందులో అక్షరం మార్చే అర్హత మనకి లేదు, స్వామివారి శాసనం అది అంటే. లేదు నాన్న ఒకసారి చూసుకుంటే నేను రికార్డు తెప్పించి చూసుకున్నా, నిజమే. అంటే అనంత అన్న అఖండ అన్న తేడా ఏమీ లేదు, ఇంకా గొప్పగా మనం పొగిడినట్టు. కానీ స్వామివారి శాసనం అక్షరం కూడా మార్చడానికి వీలు లేదని, కాబట్టి మన మానవ మాత్రం మనం మార్చలేం. దానికి పరాయశ్చిత్తంగా ఏం చేశానంటే, చరిత్ర అంతా పూర్తయిన తర్వాత మరొక్కసారి సిద్ధమంగళ స్తోత్రంతో పూర్తి చేశాను ఆ కార్యక్రమాన్ని. ఆ నిర్మలమ్మ గారు ఆ సమయాన్ని గుర్తు చేయడం చాలా గొప్ప విశేషం. అంటే తప్పు చేస్తే స్వామి ఖచ్చితంగా ఏదో రూపంలో మనకి తెలియజేస్తాడు, శిక్షించడు కానీ తెలియజేస్తాడు. మనం తప్పు భయంకరంగా తప్పు చేయలేదు కాబట్టి. ఇక ఈ 9 శ్లోకాల్లోనూ కూడా స్వామివారి యొక్క చరిత్ర ఇమిడి ఉంది. ఇందులో మనకి 17వ అధ్యాయంలో శ్రీపాద వల్లభ లీలామృతంలో 17వ అధ్యాయంలో సుశీల నామానందుల వృత్తాంతం వచ్చినప్పుడు అందులో మనకి ఈ సిద్ధమంగళ స్తోత్రం రాయబడి నామానందుల వారు చదువుతాను ఏం చెప్తారంటే, ఒకానొకప్పుడు అప్రయత్నంగా పాపనాచార్యులు వారి నోటి వెంట ఈ సిద్ధమంగళ స్తోత్రం రాయడం జరిగింది. అది అది విన్నటువంటి శ్రీపాద వల్లభులు ఇది శాశ్వతంగా ఉంటుంది, ఇందులో వ్యాకరణ దోషాలు అక్షర దోషాలు ఎంచడానికి వీలు లేదు, అక్షరము కూడా మార్చకూడదు అని శాసించారు. చాలా స్పష్టంగా అందులో చెప్పబడింది మనకి. ఏమిటిది చేస్తే ఫలితం ఏమిటి అంటే, మండల దీక్ష చేసి దత్తదీక్ష చేసి ఏకభుక్తంతో భూసైనంతో అపారమైన అకుంఠన దీక్షతో దత్తదీక్ష చేసి సహస్ర బ్రాహ్మణ్యానికి అంటే 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము సిద్ధమంగళ స్తోత్రం చేస్తే వస్తుంది అని చెప్పేసి అందులో చెప్పబడింది. అంటే ఇవాళ మనం ఎంత ఫలితాన్ని ఒకసారి చేస్తే 108 సార్లు చేస్తే, కాబట్టి ఇది అనంతమైన ఫలితం మనకు కనబడింది, దత్తస్వరూపులు మనం చూడటం జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే, ఎక్కడైతే సిద్ధమంగళ స్తోత్ర పారాయణ జరుగుతుందో అక్కడ శ్రీపాదులు ఉంటారు, సూక్ష్మ రూపంలో సిద్ధపురుషులు ఉంటారు. కాబట్టి ఈ ప్రాంగణంలో మన స్వామివారు కనిపెడుతున్నారు ఎవరు పారాయణ చేస్తున్నారు, ఎవరిలో కబుర్లు చెప్తున్నారు అనేది. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని చూసా కబుర్లు చెప్తున్నవాడిని. కబుర్లు చెప్పడానికి ఇంకేం చోట్లేదా మనకి? చాలా ఉన్నాయి మనకి చోట్లు మాట్లాడుకోవడానికి, ముచ్చట్లు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ఇక్కడ ముచ్చట్లొద్దు. అయితే ఇందులో శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, ఇంకా జై విజయభో దిగ్విజయభో శ్రీమద్ అఖండ శ్రీ విజయభో అనేటువంటి మాటది కామన్గా మన స్వామివారి యొక్క స్వామికి మనం జయ ధ్వానాలు మనం చేస్తున్నట్లుగా అప్పల లక్ష్మీ నరసింహరాజు అంటే తండ్రి గారు, తండ్రితో ప్రారంభమైంది, వంశం ప్రారంభమైంది తండ్రితోటే. ఎవరైనా గండికోట అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మ, అప్పల రాజ శర్మ అని కూడా అంటారు. ఈయన పేరు అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మ. ఎక్కడ వీళ్ళది? అయ్యనవిల్లి, అమలాపురం నుంచి ముక్తేశ్వరం వెళ్తూ ఉంటే కోటిపల్లి రేవింపు ఒక 2 కిలోమీటర్ల లోపల వెళ్తే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి గుడి ఉంది. అక్కడ స్వయంభూ విఘ్నేశ్వరుడు. ఆయన ఎప్పటివాడు? కాణిపాకం విఘ్నేశ్వరుడి కంటే కూడా ముందువాడు. అక్కడ విఘ్నేశ్వర స్వామి అక్కడ ఏమిటి అంటే, మల్లాది బాపనాచార్యుల వారును వారి బావగారు మల్లాది వారును వారి బావమరిది వారు తర్వాత వారు శ్రీధర వీరిద్దరూ కూడా అక్కడ ఒక యాగం చేసినప్పుడు ఆ యాగ భస్మం అంతా కూడా విఘ్నేశ్వరాకృతిగా స్వయంగా కూడా వినాయకుడు వచ్చి హోమాన్ని తీసుకున్నట్టుగా హవాన్ని తీసుకున్నట్టుగా వస్తే దాని మీద ఎవరో ఒక ముగ్గురు ఆక్షేపించినట్టు వారిని శపిస్తే కాణిపాకం చరిత్ర మనకు కనబడుతుంది అందులో. అంటే అయ్యనవిల్లిలో గండికోట వారు కరణికం చేసేవారు.
అప్పలరాజ శర్మ గారి తండ్రి తాతలు కరణీకం చేస్తూ ఉంటే అప్పలరాజ శర్మ గారిని చదువు కోసం అని చెప్పేసి ఆయన పిఠాపురం వచ్చాడు. అది యాదృచ్ఛికం కాదు, మన అదృష్టం. అక్కడికి వస్తే మల్లాది బాపనాచార్యులు వారి యొక్క ప్రాపకం దొరికి వారి దగ్గర నేర్చుకున్నారు. సామాన్యుడు కాదు అప్పలరాజ శర్మ గారు అంటే, వేదంగా అవపోసన పట్టిన మహానుభావుడు, దత్త ఉపాసకుడు. ఎలా అంటే కాలాగ్ని శమన దత్తుడిని ఆయన ధ్యానం చేసి కూర్చుంటే ఎదురుకుండా దత్తుడు కూర్చొని మాట్లాడేవాట. అంత ఉపాసకుడు. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఉపాసన? ఆయన గత జన్మలో విష్ణుదత్తుడు. అది మనం మర్చిపోకూడదు. ఎవరి విష్ణుదత్తుడు? ఎప్పుడో కొన్ని యుగాల కాలండి, జంబాసుర వధ కూడా జరగడానికంటే ముందు బృహస్పతి 7 కథలు చెప్తాడు సప్తసోదాహరణి దత్తపురాణంలో. అందులో విష్ణుదత్తుడి కథ ఒకటి. విష్ణుదత్తుడు సుశీల మన సినిమాలో చూసుంటాం. ఆ విష్ణుదత్తుడే అప్పలరాజేశ్వరం. అంటే అప్పటి నుంచి కూడా దత్తుడితో అనుబంధం వారికి ఉంది. మరి అటువంటి అప్పలరాజేశ్వరం అంత మహానుభావుడు వారి యొక్క కుమారుడు అయినటువంటి శ్రీపాద నీకు జయమవుగాక అని చెప్పడం జరిగింది. అక్కడ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద అంటే విద్యాధరి, రాధ, సురేఖ ఈ ముగ్గురి చేత రాఖీ కట్టించి ఆనందిస్తున్నటువంటి శ్రీపాద వల్లభ నీకు జయమవుగాక. శ్రీపాద వల్లభులకి 2 అన్నగారులు 3 చెల్లెళ్ళు ఉన్నారు. శ్రీధర రాజశర్మ, రామరాజశర్మ. ఒకడు కుంటివాడు, ఒకడు గుడ్డివాడు. 3 చెల్లెళ్ళు విద్యాధరి, రాధ, సురేఖ. విద్యాధరి మల్లాది రామకృష్ణావధానులు గారు అని చెప్పేసి విద్యాధరి పుట్టినప్పుడు, ఇది మన 11వ అధ్యాయంలో వస్తుంది శ్రీపాద తత్వానికి ముందు. విద్యాధరి పుట్టినప్పుడు మల్లాది రామకృష్ణావధానులు గారు అక్కడికి వస్తే, గండికోట వారింట పుట్టిన అమ్మాయి మా ఇంటి కోడలైతే బాగుండు అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన వారికి ఒక అబ్బాయి అన్నాడు మల్లాది చంద్రశేఖర అవధాని అని. దానికి శ్రీపాదులు ఏమన్నారంటే తథాస్తు అన్నారు. స్వామి తథాస్తు అన్న తర్వాత దాన్ని మార్చడానికి ఎవరి తరం కాదు, బ్రహ్మ కూడా విధాత తరం కూడా కాదు అది. కాబట్టి విద్యాధరిని మల్లాది చంద్రశేఖర అవధానికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది కాలక్రమాన. 2వ చెల్లెల పేరు శ్రీ విద్యాధరి రాధ. ఈవిడ్ని విజయవాడ వాస్తవ్యులైనటువంటి విశ్వనాథ మల్లికార్జున అవధాని ఆయనకిచ్చి వివాహం చేయడం జరిగింది. 3వ అమ్మాయి అయినటువంటి సురేఖని మంగళగిరి వాస్తవ్యులైనటువంటి తాడేపల్లి దత్తాత్రేయ అవధాని అని చెప్పి వారికి వివాహం చేయడం జరిగింది. ఈ 3 కూడా స్వామివారి సంకల్పం. ఈ 3 కూడా రాఖీ కట్టేవారు స్వామివారికి, అంటే భ్రాతృప్రేమని వెలువరించడం కోసం. కాబట్టి వారి చేత రాఖీ కట్టించుకు ఆనందిస్తున్నటువంటి శ్రీపాద నీకు జయముగాక అని మనం అక్కడ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ తండ్రి 3 చెల్లెళ్ళు వరుస మనకు వచ్చేసింది. 3వది మాతా సమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద. ఇక్కడ తల్లి యొక్క వాత్సల్యాన్ని గురించి, తల్లి సుమతి మహారాణి, మల్లాది బాపనాచార్యుల వరకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. వెంకావధానులు గారు కుమారుడు, సుమతి మహారాణి తల్లి కుమార్తె. ఆమెని గంటికోట అప్పలరాజు శర్మకిచ్చి వివాహం చేశారు. ఇది చెయ్యాలి అని ఎవరు చెప్పారు? సాక్షాత్తు కుక్కుటేశ్వర స్వామి వారు చెప్తారు. పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి వారు చెప్తారు, ఇది కారణ జన్ములు వీళ్ళిద్దరికి వివాహం చేయండి అని చెప్పేసి చెప్తే స్వామి యొక్క ఆజ్ఞను అనుసరించి వారిద్దరికి వివాహం చేస్తారు. ఆ తర్వాత 2 కుమారులు. ఆ తర్వాత ఒక ఆబ్దిక్ అన్నాడు దత్తాత్రేయులు వారి బైరాగి రూపంలో ఆబ్దికం జరుగుతూ ఉండగా వస్తే, ఆబ్దికం కాకుండా పితృకార్యం కాకుండానే అమ్మవారు ఏం చేస్తారంటే సుమతి మహారాణి వారికి భిక్ష వేస్తుంది. దానికి ఆయన సంతోషించి అమ్మ నీకేం కావాలో కోరుకో అంటే, నువ్వు అమ్మాని పిలిచావు కాబట్టి ఆ పిలుపు స్థిరం చేసేయమని చెప్తుంది ఆవిడ. ఇది ఎప్పటి కోరిక అంటే యుగాల క్రితం కోరిక. ఇది సుశీలమ్మగా ఆవిడ ఉన్నప్పటి కోరిక. ఈ కృతయుగంలో జరిగింది ఇది. మాతాపురం అంటే ఇప్పుడు మాహోర్, మనం చూస్తున్న మాహోర్, ఇక్కడ సహ్యాద్రి పర్వతాలు మాహోర్, అది మాతాపురం అనేవారు. అక్కడ ఉండేవారు విష్ణుదత్తుడు సుశీలను. అప్పుడు జరిగినటువంటి కథని బృహస్పతి చెప్తాడు ఇంద్రుడికి. జంబాసుర వృత్తాంతంలో
జంబాసన సంవత్సరాలు ఎవరన్నా ఇంతకుముందు దత్తుడిని సేవించారా అంటే 7 కథలు చెప్తాడు. అందులో విష్ణుదత్తుడి కథ ఒకటి. ఆ విష్ణుదత్తుడు సుశీలలే అప్పలరాజ శర్మ గాను సుమతి మహారాణి గాను జన్మించడం జరిగింది. అటువంటి సుమతి మహారాణి యొక్క వాత్సల్యాన్ని సంపూర్ణంగా పొందినటువంటి శ్రీపాద నీకు జయమోగాక. శ్రీపాద వల్లభల జన్మ వృత్తాంతం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ బైరాగి పితృకార్యంలో ఎవరికి భిక్ష వేయకూడదు, అసలు బైరాగి రాకూడదు ఇంట్లోకి. ఏమిటి చెప్పి అందరూ కూడా దీన్ని చెప్తే బాపనాచార్యులు వారు అంటారమ్మా, నువ్వు చేసింది చాలా గొప్ప విశేషం. స్వయంగా నాకు తెలిసినంత నువ్వు దత్తుడికే ఈ రూపంలో వచ్చి ఉంటాడు, ఆయనకే నువ్వు భిక్ష వేసి ఉంటావు, తప్పు లేదు అని చెప్పిన తర్వాత ఈమె కోరిక చెప్తుంది. ఆమెకి దత్తుడు స్వయంగా ప్రత్యక్షమై నిజ రూపంలో దర్శనమిస్తే చెప్తుంది తండ్రికి, ఇలాగ దత్తాత్రేయులు వారు భిక్షకు వచ్చి నన్ను ఆశీర్వదించారు, నేను ఆయన్నే కుమారుడుగా కోరుకున్నాను అని అంటే చాలా సంతోషిస్తారు. అదేవిధంగా కొంతకాలానికి ఆ చిహ్నాలు కనబడినప్పుడు ఇక మహనీయుడు జన్మిస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. అయితే తేజో రూపంలో పరమాత్మ జన్మించడం జరిగింది అక్కడ. ఎందుకంటే దత్తాత్రేయులు వారు స్వయం పరమాత్మ. ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇందులో. ఎందుకంటే మనకి ఆయనే చెప్పుకున్నాడు ఏమని, దత్తాత్రేయో హరి సాక్షాత్ భుక్తిముక్తి ప్రదాయక అని. ఎక్కడ? రుద్రయామణంలో వజ్రకోశ స్తోత్రంలో ధ్యాన శ్లోకాల్లో 2వ శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. దత్తాత్రేయో హరి సాక్షాత్ భుక్తిముక్తి ప్రదాయక. భుక్తిని ముక్తిని ఇచ్చేటువంటి వాడు ఎవరు అంటే సాక్షాత్ శ్రీహరి మాత్రమే. హరియ దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు అంటే ఎవరు అంటే మళ్ళీ దానికి ఎవరి దత్తాత్రేయుడు, మనం దత్తాత్రేయుడు అంటూ ఉంటాం. ఎవరి దత్తాత్రేయుడు? శ్రీపాద వల్లభులు అంటే ఎవరు? దత్తాత్రేయుడు అంటే మూల ప్రకృతి, సమస్త విశ్వాన్ని కూడా శాసిస్తున్నటువంటి మూల ప్రకృతి దత్తాత్రేయులు వారు. అంటే ఇంకా ఆయన పైన ఎవరూ లేరు, ఆయనతో సమానమైన వారు లేరు. ఆయన మూలమైనటువంటి ఏ పరమాత్మ అయితే జ్యోతి స్వరూపంలో వెలుగుతూ ఉంటాడో ఆ పరమాత్మయే దత్తాత్రేయుల వారు, ఆయనే హరి. ఆ హరియే, ఆ దత్తాత్రేయుడే స్వయంభువై స్వయముగా మన అదృష్టం బాగుండి 700 సంవత్సరాల క్రితం 1320 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ నాడు వినాయక చవితిలో చిత్తా నక్షత్రంతో, ఇందాక ఎవరు అన్నారు దత్తాత్రేయ నక్షత్రం, దత్తాత్రేయ వారి నక్షత్రం మృగశిర, శ్రీపాద వల్లభుల నక్షత్రం చిత్తా నక్షత్రం. ఇవాళ చిత్రా నక్షత్రం, ఇది మన అదృష్టం. చిత్తా నక్షత్రం నాడు అటు గణపతి నక్షత్రం, అదే గణపతి కూడా చిత్తా నక్షత్రం, గణపతి నక్షత్రం అదే. శ్రీపాద వల్లభుల జన్మ నక్షత్రము చిత్తా నక్షత్రమే. చిత్తా నక్షత్రం నాడు స్వామివారి యొక్క జన్మ నక్షత్రం రోజున మనం 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చేసుకున్నాం. ఇది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అది ఆ రోజున స్వామి తల్లి గర్భంలో పెరిగినప్పటికీ తేజో రూపంలో బయటకు వచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ అంతే, తేజో రూపంలోనే బయటకు వస్తాడు. ఇది స్వయం పరమాత్మ కాబట్టి కృష్ణస్థ స్వయం భగవన్ అని చెప్పారు. అదేవిధంగా శ్రీపాదులు స్వయం భగవన్, ఆయన స్వయం పరమాత్మయే. నేను ఒకసారి ఈ మాట శ్రీపాద వల్లభుల దత్తాత్రేయుడు ఎవరు ముందు ఎవరు వెనక, దత్తావతారం శ్రీపాద వల్లభుల, శ్రీపాద వల్లభవతారం దత్తాత్రేయుడు అనేటువంటి సందేహం నాకు వచ్చింది. ఒకసారి మాతాజీ నిరంజనానంద సరస్వతి అన్నాను, అమ్మ నాకు ఎందుకో శ్రీపాద వల్లభులే మూల ప్రకృతి అనిపిస్తోంది అని. నిజమేనైనా మన గణపతి శాస్త్రి గారు కూడా అదేవిధంగా తీర్మానించారు, ఆవిడ చెప్పింది నాకు. నేను దత్తాత్రేయుని రూపం అనేది మనకి 11 అవతారాల్లో 16 అవతారాల్లో మనకి 2వ అత్రివరద రూపంలో కనబడుతుంది. మనకి మొట్టమొదటి వచ్చే యోగిరాజు అవతారం ఏమిటంటే స్వయం శ్రీపాద వల్లభులే. శ్రీపాదులు మనకంటే 700 సంవత్సరాల క్రితం పుట్టినట్టు తెలుస్తోంది, కానీ అది అసలు పరబ్రహ్మ స్వరూపమే శ్రీపాద వల్లభ స్వరూపము, తేజోరూపము, అగ్నిశిఖ. శ్రీపాదవులు అంటే అగ్నిశిఖ, తేజోరూపం. అది తేజోరూపంలో ఎవరుంటారంటే భగవంతుడు ఉంటాడు. భగవంతుని రూపం ఏంటంటే తేజస్సే, మరేమీ లేదు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినెత్తుది అలోకంబకు పెంచీకటి కవ్వాలనేవాడు ఏకాకృతి వెలుగుతుంటే అతని భజింతున్నాడు గజేంద్రుడు. భగవంతుడు ఎక్కడుంటాడు అంటేట లోకంబులు, సమస్తమైన విశ్వంలో ఉండే అంతా కూడా లోకంబులు లోకేశులు.
ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్నటువంటి సమస్తమైన దేవీ దేవతాగణాలు, లోకస్తులు, ఈ విశ్వంలో ఉండేటువంటి అన్ని జీవులు కూడా, లోకంబులు, లోకస్తులు, లోకేశులు, తెగిన తుది, ఇవన్నీ కూడా మహాప్రళయంలో కొట్టుకుపోయిన తర్వాత అలోకంబకు పెంచీకటికి అవ్వాలా అన్నాడు. అప్పుడంతా ఓన్లీ చీకటి తప్ప ఇంకేం ఉండదు. ఆ చీకటి కూడా దాటిన తర్వాత అండభిత్తి, మన లోకలోక వర్ణంలో మనం చదువుకుంటాం. శ్రీపాద వల్లభ చరిత్ర చదివితే ఇవన్నీ బాగా అర్థమవుతాయి. లోకాలోక వర్ణనంలో ఎవరికి చెప్తాడు లోకాలోక వర్ణనము? ఆయన నరసావధానుల తాతకి చెప్తాడు. నరసావధానుల తాత శ్రీపాద వల్లభులు చెప్తారు లోకాలోక వర్ణనం. అందులో అండభిత్తి అని ఉంటుంది. అది దాటి సూర్యరశ్మి పోదు, కటిక చీకటి 100 యోజన వెడల్పు ఉంటుంది అని. అది దాటిన తర్వాత ఎవరైతే ఏకాకృతి వెలుగుతూ ఉంటాడో జ్యోతి స్వరూపంగా, అతన్ని భజిస్తానన్నాడు. ఆ జ్యోతి స్వరూపం ఏమిటంటే శ్రీపాద వల్లభులు. ఆయనే హరి, ఆయనే దత్తు. అటువంటి శ్రీపాద వల్లభుల్ని ఎంతో వాత్సల్యంతో, అసలు కని పెంచి వాత్సల్యంతో పెంచినటువంటి సుమతి మాత, వాత్సల్యంలో పెరిగినటువంటి శ్రీపాద నీకు జయము దిగ్విజయము అని మనం చెప్పుకున్నాం. 4వది సత్య ఋషీశ్వర దుహితానందన బాపనారేణుత శ్రీచరణ. సత్య ఋషీశ్వరులు, బాపనాచార్యులు 2 మాటలు వచ్చాయి ఇక్కడ. ఎవరి బాపనాచార్యులు అంటే సత్య ఋషీశ్వరులు, ఆయనకు ఒక పేరు ఉంది అని మనకు శ్రీపాద వల్లభలో స్వామి చెప్తారు మనకి, ఆయన సత్య ఋషీశ్వరులు అని. ఎవరి బాపనాచార్యులు అంటేట గణేశుని యొక్క 2 కొడుకులు క్షేముడు లాభుడులో లాభాద మహర్షియే బాపనాచార్యులు వారు అని చెప్పేసి స్వామివారే చెప్పారు. ఆయనే శిలాదుడు, ఆయనే వాసవి కన్యక వృత్తాంతం జరిగినప్పుడు భాస్కరాచార్యులుగా పుట్టింది కూడా వారే ఇప్పుడు బాపనాచార్యులుగా జన్మించారు. ఎందుకు? దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే శక్తిపాతం చేసి 12 జ్యోతిర్లింగాలని కూడా తిరిగి ఉత్తేజపరచ కావాల్సినటువంటి సవిత్రికాటుకు చేయనటువంటి యాగం ఆయన చేశారు బాపనాచార్య. అంత శక్తిమంతుడు ఆయన సత్య ఋషీశ్వరుడు అంటే సత్యవాక్ పరిపాలనటువంటి సమస్త వేదాంగాలు అవపోసన పెట్టిన మహానుభావుడైన వారి యొక్క దుహితానందనుడు. దుహిత అంటే వారి అమ్మాయి ఎవరు? సుమతి మహారాణి. ఆయనకు కుమారుడైనటువంటి ఓ శ్రీపాద నీకు జయమోగాక. సవిత్రికాటక చేయన పుంజఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ అని చెప్పడం జరిగింది. సవిత్రికాటక చయనము చేసినందువల్ల వచ్చే ఫలితం వల్ల భరద్వాజ ఋషి గోత్రంలో జన్మించినటువంటి ఓ శ్రీపాద జయమోగాక. ఏమిటి సవిత్రికాటక చయనం అంటే ఏంటి? మనకి 21 యజ్ఞాలు ఉన్నాయి. అందులో 5 కాటక చయనాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి సవిత్రికాటక చయనము అంటారు దీన్ని. ఎప్పుడో కొన్ని వేల యుగాల క్రితం ఒకానొక కృతయుగంలో భరద్వాజ మహర్షి సవిత్రికాటక చయనాగ్ని మహాయాగము అనేటువంటి యాగం చేయడం జరిగింది. ఇది ఎవరిని ఉద్దేశించి చేస్తారు అంటే సవిత్రి రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయుని ఉద్దేశించి చేసినటువంటి, పరమాత్మను ఉద్దేశించి చేసినటువంటి యాగం ఇది. అంటే ఆ యాగం చేసినప్పుడు సమస్తమైన దేవతల్ని కూడా ఆహ్వానించి భరద్వాజుల వారు చేస్తే దానికి సంతసించినటువంటి దత్తాత్రేయుల వారు, నాయనా నీ యాగానికి నువ్వు చేసినట్టు దీనికి చాలా సంతోషిస్తున్నాను, నీకేం వరం కావాలో కోరుకో అంటే, అదే మనలాంటి వాళ్ళం అయితే మనకేదో అది కావాలి ఇది కావాలో చెప్పేసుకుందాం. ఓ ప్లాట్లు కావాలో లేకపోతే ఏదో అది కావాలో, నాకు కొన్ని కోట్లు కావాలో ఏదో చెప్పుకుందాం. కానీ వాళ్ళ మహర్షులు కదా, మంత్రస్రష్టలు మహర్షులు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి స్వార్థం ఏమి ఉండదు. వాళ్ళు ఏం కోరారంటే, అయ్యా స్వామి ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం నువ్వు భూమి మీద అవతరించవచ్చు కదా అని అడిగాడు ఆయన. తథాస్తు అన్నారు స్వామివారు. అయితే ఒక చిన్న అమెండ్మెంట్ ఏంటంటే విన్నపం, అదేదో నా గోత్రంలోనే నువ్వు జన్మించు అని చెప్పి అడిగారు. తప్పకుండా ఆ గోత్రంలో జన్మిస్తాను. భరద్వాజ గోత్రంలో జన్మించడం జరిగింది. ఈ సవిత్రికాటకాగ్ని మహాయాగం అనేది గత సంవత్సరం సెప్టెంబర్ 3-4 తేదీల్లో హైదరాబాద్లో చేయడం జరిగింది. దాని మీద చాలా కృషి చేసాం, చాలా రీసెర్చ్ చేసాం. అసలు ఎక్కడ దొరుకుతుంది, ఏమైంది, పరాశరం భరద్వాజ అని చెప్పేసి ఆయన నేను కూర్చొని, కీర్తి వల్లభ మేమందరం కూర్చొని దీని మీద చాలా డిస్కస్ చేసి, చాలా రీసెర్చ్ చేసి, పుస్తకాలు తెప్పించి రీసెర్చ్ చేసి, అలాగే తిరుపతి వేద విద్యాలయ కుప్ప సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో వారితో మాట్లాడి, విశ్వంజీ మహారాజ్ గారితో మాట్లాడి,
మొత్తం మీద ఎవరు చేస్తారో ఏమిటి దీన్ని పట్టుకొని గుంటూరు నుంచి ఆయన ఆంధ్ర బ్యాంకు జోనల్ మేనేజర్ ఆయన సోమయాజుల వారిని పిలిపించి వారి చేత ఈ యాగం 2 రోజుల పాటు చేయడం జరిగింది. ఈ యాగము శ్రావణ భాద్రపద మాసాల్లో మాత్రమే భాద్రపద పున్నమికి ముందు చేయాలి, ఏ సంవత్సరం అయినా సరే అని చెప్పారు. అలా చేయడం జరిగింది. అంటే సవిత్రికాటకాగ్ని మహాచయనం అనేటువంటిది ఉంది. అపారమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన యాగం అది. అటువంటి యాగం చేసినందుకు గాను భరద్వాజ మహర్షి యొక్క కోరిక ప్రకారము మన అదృష్టం కొద్దీ మనం ఉన్నటువంటి ఈ శతాబ్దిలోనే 700 సంవత్సరాల క్రితం, నేను ముందు చెప్పాను కదా, 1320 సెప్టెంబర్ 5వ తేదీ వినాయక చవితి నాడు స్వామివారు జన్మించడం జరిగింది. అటువంటి శ్రీపాద, ఈ గోత్రంలో పుట్ట శ్రీపాద నీకు జయమవుగాక అని చెప్తూ దో చౌపాతి దేవలక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ. స్వామివారు ఎప్పుడుగా దో చౌపాతి దేవలక్ష్మి అంటూ ఉండేవారట స్వామివారు. ఏమిటి ఇది అంటే అదేదో 2 చపాతీ లక్ష్మి చెప్పడం కాదు, మనకంటే అంతే అర్థమవుతుంది నాకు తెలిసినంతలో. ఏంటి బాబు స్వామి 2 చపాతీలు అడుగుతున్నాడు ఏంటి అనుకుంటాం, కానీ దో చౌపాతి దేవలక్ష్మి అంటే దానికి ఒక సంఖ్యారూపంలో దానికి ఒక విశేషత ఉంది. అందులో మనకు వివరణ వచ్చింది. 2498 ఆ సంఖ్య పేరు 2498 ఈ సంఖ్య. ఏమిటి సంఖ్య? దీని గురించి మళ్ళీ వివరణలో మల్లాది గోవింద దీక్షితులు గారు ద్వితీయ ఖండంలోంచి ఈ అనఘాష్టమి వ్రతకల్పము అనేటువంటి వారు తయారు చేయడం జరిగింది. గోవింద దీక్షితులు గారు నా దగ్గర కాపీ ఉంది ప్రతి. అందులో వ్యాసుల వారు కూడా, వేదవ్యాసుల వారు చెప్పినట్టుగా దాని మీద కొంత వివరణ కూడా అందులో ఇవ్వడం జరిగింది. మనకి శ్రీపాద లీలామృతంలో కూడా ఉంది. 24 అనేటువంటిది 24 అక్షరాల గాయత్రిని గాయత్రి మంత్రాన్ని సూచించేటువంటి సంఖ్యగాను. ఎందుకంటే ఈ విశ్వం అంతా కూడా ప్రణవాన్ని అనుసరించుకుని ఉంటుంది కాబట్టి గాయత్రి అంటే ప్రణవం కాబట్టి ఈ విశ్వాన్ని అనుసరించుకున్నట్టుగా చెప్పడం కోసమని. అలాగే 9 అనేటువంటి సంఖ్య భగవంతుడిని సూచించే సంఖ్య. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే, నువ్వు ఎన్ని కూడికలు తీసివేతలు వేసినా కూడా మిగిలింది మళ్ళీ ఒక్కడే పరమాత్మ. 9 2 9 18 అంటే 9, 3 9 27 అంటే 7 2 9, 4 9 36 అంటే 6 3 9, 45 అంటే 5 4 9. ఇక ఎంత లెక్కేసుకెళ్ళినా ఆఖరికి 10 9 90 అన్నా కూడా మిగిలిన 9. అంటే నువ్వు ఎన్ని లెక్కలు వేసుకో, ఎన్ని రూపాలుగా నన్ను కొలుచుకున్నా కూడా నేను ఒక్కడనే, ఏకమేవ అద్వితీయం. అందువల్ల నేను ఒక్కడనే చెప్పడం కోసం ఆ 9 అనేటువంటి అటువంటి పరమాత్మను నేనే చెప్పడం కోసం 9 అనే ఇంక వాడినట్టుగాను. ఇంకా 8 అమ్మవారు సూచిస్తుంది. అమ్మవారు ఎవరు ఇక్కడ? అనఘామాత. అమ్మవారు అనగానే శక్తి స్వరూపిణి. ఆమె శక్తి ముందు ఎవరి శక్తి అయినా తక్కువే అని చెప్పడం కోసం 8 అంకె సూచించడం జరిగింది అని చెప్పారు. అక్కడ 8 అంటే 8 ఎన్ని మల్టిపుల్ చేసినా సరే ఒక సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. చెక్ చేసుకోండి. 2 8 16 6 1 7 అయింది, ఎందుకంటే ఒకటి తక్కువ. 3 8 24 4 2 6 అయింది, 7 కంటే మరొకటి తక్కువ. అంటే గుణించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చివరికి ఏమి ఉండదు అక్కడ. అంటే నువ్వు నాకంటే శక్తిమంతులు ఎవరూ లేరు, నా ముందు ఎవరైనా సరే తల వంచవలసిందే అనేటువంటి అమ్మవారి యొక్క శక్తిని సూచించేటువంటి అంకె 8. కాబట్టి 2498 అనేటువంటి అంకెలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక సిద్ధమై ఉంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. కాబట్టి దాని దో చౌపాతి దేవలక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ నీకు జయమవుగాక అని చెప్తున్నారు. అలాగే పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత అని చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ గారి పేరు కూడా చెప్పారు. అమ్మమ్మ గారి పేరు రాజమ్మ గారు. ఈవిడ పేరు ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పారు అంటే, అమ్మమ్మ గారు అంటే సాధారణంగా అమ్మమ్మ అంటే ఎవరికన్నా పిల్లలందరికీ ఎలాగా చనువు ఎక్కువ ఉంటుంది. శ్రీపాదుల వారికి కూడా చాలా చనువు. ముఖ్యంగా ఆవిడ హల్వా చేసి పెట్టేది. అమ్మమ్మ గారు హల్వా చేసి పెట్టేది. ఆ సంగతి ఒకసారి శంకర భట్టుకు చెప్తారు, మా అమ్మమ్మ రాజమ్మ హల్వా చేసి పెట్టేదయ్యా అని చెప్తారు. అదే మనకి 48 49 అధ్యాయంలోనూ వీళ్ళందరినీ కూడా కురవగడ్డ ప్రయాణం అవుతూ ఉంటే
ఈ సమయాన్ని మొత్తం కుదించి, కాలాన్ని కుదించేసేసి వీళ్ళందరినీ లాక్కొచ్చి కొరగడ్డలో పడేస్తారు, కళ్ళు మూసి తెరిచి లోపల. అప్పుడు అమ్మమ్మని అడుగుతారు, అమ్మమ్మ నా కోసం హల్వా తెచ్చావా అని. అప్పుడు ఆవిడ ఒక వెంటికి నిండా హల్వా తెచ్చిస్తుంది. నాయన నీకోసం హల్వా తెచ్చాను రా అని చెప్పి ఆ హల్వా తను ఎంతో ఆప్యాయంగా తిని అందరికీ కూడా పంచమని చెప్తే అక్కడ ఉన్నటువంటి సమస్త జనులకి కూడా హల్వా అక్షయం అయిపోతుంది. ఆ విధంగా అమ్మమ్మ గారి మీద తనకున్నటువంటి అభిమానాన్ని ఆయన అక్కడ చాటి చెప్పడం, ఆయన యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన హల్వాని ప్రసాదంగా అందరికీ ఇచ్చినటువంటి సంఘటన మనం అక్కడ చూస్తాం. అటువంటి రాజమాంబ ఎంత పుణ్యాత్మురాలైతే సుమతి మహారాణి అంతటి కూతుర్ని కానీ సాక్షాత్తు శ్రీపాద వల్లభులు లాంటి మనవణ్ణి ఆవిడ ఎత్తుకుంది అంటే ఆవిడ పుణ్యరాశి సామాన్యమైన పుణ్యరాశి కాదు. అటువంటి రాజమాంబ యొక్క కుమారుడు అయినటువంటి ఓ దత్తప్రభు శ్రీపాద నీకు జయమోగాక. అలాగే సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద. మళ్ళీ తల్లి తండ్రి ఇద్దరు పేర్లు చెప్తూ సుమతి నందనుడు, యశోదానందన నందనందన మనం అనుకుంటాం కదా, అలాగే సుమతి నందన హరిహరానందన నరహరినందన అని చెప్పారు. తర్వాత చివరిన పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళదోపు రూప. ఇంతకీ ఈయన ఎవరు? అది అక్కడ కంక్లూజన్లో నిర్ద్వందంగా ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు దత్తుడే. మామూలు దత్తుడు కాదు, మధుమతి సమేత దత్తుడు. మధుమతి అంటే అనఘామాత, త్రిశక్తి స్వరూపుణి త్రిమాత. ఆమెయే లక్ష్మి, ఆమెయే సరస్వతి, ఆమెయే పార్వతి. 3 శక్తుల ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఎవరమ్మ అంటే అనఘామాతయే. అటువంటి మధుమతి సమేతుడే పిఠాపురంలో నిత్యము విహరిస్తున్నటువంటి ఆ శ్రీపాద, ఆ దత్తప్రభు నీకు జయమోగాక. అంటే ఇందులో ఇంచుమించు శ్రీపాద వల్లభుల యొక్క చరిత్ర చాలా మట్టుకు వచ్చేసింది. అందుకే ఈ 9 శ్లోకాలు అంటే స్వామివారికి అపారమైనటువంటి అభిమానం. అందువల్ల అప్రయత్నంగా ఇది ఎవరో కూర్చుని వ్యాకరణం లెక్కలేసుకుని రాసింది కాదు. అప్రయత్నంగా ఎప్పుడు వస్తుంది? స్వామి లోకానికి ఏదైనా అందించాలనుకున్నప్పుడు ఆయన సంకల్ప మాత్రం చేత అప్రయత్నంగా బాపనాచార్య 103 వచ్చింది అంటే స్వయంగా శ్రీపాదులే చెప్పినట్టు ఇది. అందుకే ఇందులో అక్షరం మార్చొద్దు, వ్యాకరణ దోషాలు వెతకొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా శాసించడం జరిగింది. ఈ విధంగా జరిగినటువంటి ఈ 9 శ్లోకాల సిద్ధమంగళ స్తోత్రాన్ని 108 సార్లు మనం ఇక్కడ జపించుకొని పారాయణ చేసుకొని సాక్షాత్తు శ్రీపాద వల్లభులో సూక్ష్మ రూపంలో ఉండే సిద్ధపురుషులో ఇంకా ఇంట్లో కూడా మనం సిద్ధమంగళ ఇంట్లో కూడా సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటే, నిత్యము చదువుకుంటూ ఉంటే, ఇప్పుడు ఇందాక మన దీక్షితులు గారు అమ్మాయి చెప్పారు, వాళ్ళ గోవింద దీక్షితులు గారు చెప్పేవారు, రోజు పారాయణ చేయించేవారు మా చేత మా నాన్నగారు అని చెప్పారు. నిత్యము చదువుకుంటే ఏ విధమైన దుష్టగ్రహాలు అపచారం మనకు ఆ విషయం ఎక్కడ తెలుస్తుంది? ఒక మాంత్రికుడు గ్రహాలను భూతాదేహాలు పంపించి వెళ్ళమంటే ఆ ఇంటి దగ్గర మేము చేరమని చెప్తారు. ఎందుకంటే అక్కడ దత్తుడు ఉన్నాడు. దత్తుడు ఎంత గొప్పవాడంటే దత్తుడిని మించింది దత్తనామం అంత గొప్పది. రాముని కంటే రామనామం గొప్పది, దత్తుడి కంటే దత్తనామం గొప్పది. ఎందుకంటే దత్త అనే 2 అక్షరాలు సుఖబ్రహ్మ అడిగాడు పరమేశ్వరుని, ఈ దత్తనామంలో గొప్పతనం ఏంటంటే అని 56 శ్లోకాలు చెప్పాడు. 1 కాదు 2 కాదు. పరమేశ్వరుడు 56 శ్లోకాలు. అందులో ఏమిటి? సమస్తమైనటువంటి నదుల్లో స్నానం చేస్తే వచ్చే ఫలితం, సమస్త తీర్థాల్లోనూ మునిగితే వచ్చే ఫలితం, ఈ ప్రపంచంలో ఎన్ని పుణ్యాలు ఉన్నాయో అన్నీ చేస్తే వచ్చే ఫలితం, ఎన్ని దానాలు ఉన్నాయో అన్ని దానాలు ఇస్తే వచ్చే ఫలితం, ఇవన్నీ కూడా కలిపినా కూడా దత్త అనే 2 అక్షరాలతో సరిపోతుంది అని చెప్పి దత్త దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం శ్రద్ధాయుక్తో చెప్పే నిత్యం దత్త ఇచ్చక్షరద్వయం. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు సుఖబ్రహ్మకు చెప్పినటువంటి మాట. దత్త అనేటువంటి 2 అక్షరాలు అవి తారకం భవతారకం, సంసార సాగరాన్ని ఈదడానికి తారక మంత్రం అది దత్త. ఆ మాటను పట్టుకుంటే మామూలుగా ఏదో దత్త అనేసేస్తే పట్టుకోవడం కాదు.
శ్రద్ధాయుక్తో జపే నిత్యం, చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఎవరైతే శ్రద్ధాభక్తులతో దత్తనామాన్ని పట్టుకుంటారో, దత్త 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 నిరంతరం దత్తనామంతో ఉంటారో వాళ్ళని వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటున్నాను, స్వయం చెప్తున్నాడు. యోగక్షేమ వహామ్యం చెప్తున్నాడు కదా. కాబట్టి అంత గొప్పది దత్తనామము. అందువల్ల అటువంటి దత్తనామాన్ని ఇవాళ మనం ఇక్కడ చేసుకున్నాం. దిగంబర. ఈ తర్వాత మరొక విశేషం ఏంటంటే, ఏదైనా ఒక మంత్రం చెయ్యాలి అంటే దానికి ఉపదేశం కావాలి, అర్హత కావాలి. ఎందుకంటే బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి దానికి అంగన్యాస కరన్యాసాలు ఋషి ఛందస్సు అన్నీ ఉంటాయి, దానికి కొన్ని ఉపమంత్రాలు ఉంటాయి. ఇదంతా శ్రద్ధగా చేయకపోతే మళ్ళీ తిరగబడుతుంది. కాబట్టి తొందరపడి ఎవరో మంత్రోపదేశం తీసుకోరు. కానీ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి దిగంబర మూలమంత్రము, దీనికి గురువు అక్కర్లేదు, ఉపదేశం అక్కర్లేదు. బీజాక్షరాలు, అది ప్రత్యక్షము బీజాక్షరమే. అందులోనూ బీజాక్షరాలు ఏమో తిరగబడుతుందేమని భయం లేదు. హాయిగా ప్రశాంతంగా ఏ క్షణం కాస్త శుభ్రంగా మనం ఉండి దిగంబర మూలమంత్రాన్ని నిరంతరం చేసుకుంటూ ఉంటే ఆ భక్తుల యొక్క మంచి చెడు యోగక్షేమాల్ని కూడా దత్తుడే చూసుకుంటాడు. దిగంబర దత్త శ్రీపాద వల్లభులే చూసుకుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా మనకు ముఖ్యంగా 3 మంత్రాలు ఉన్నాయండి. ఓం నమ శివాయకి, దీనికి ఎవరు ఉపదేశం చేయక్కర్లే. దిగంబర శ్రీపాద వల్లభ దగ్గర, దీనికి ఎవరు కూడా చేయక్కర్లే. ఇంకొకడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. ఇది బ్రహ్మగారు కలిసంతరణోపనిషత్తులో ఆయన ఉపయోగించిన 32 అక్షరాల మంత్రం. ఈ 3ంటికి కూడా గురువు అక్కర్లేదు, గురుముఖతో ఉపదేశం అక్కర్లేదు. దీనికి ఏమి అంగన్యాస కరన్యాసాలు కానీ, ఇంత చేయాలని లెక్క కానీ, అమ్మో చేయకపోతే ఏమవుతుందో అని కానీ, ఇది రివర్స్ అవుతుందని ఇవేం అక్కలే. కాబట్టి హాయిగా మనందరికీ కూడా తెలుస్తున్న దత్తుడి పాదాలు పట్టుకోవాలంటే దిగంబర మూలమంత్రాన్ని మించినటువంటి మహామంత్రం మరొకటి లేదు. కాబట్టి అందరం కూడా ఆ దిగంబర మూలమంత్రాన్ని అందరూ నిత్యం చదువుకుంటూ దత్తనామాన్ని పట్టుకుంటూ సిద్ధమంగళ స్తోత్రం కనీసం రోజుకు ఒక 11 సార్లు చేసుకోండి ఇంట్లో చాలు. దత్తుడు నిరంతరం ఏ దుష్టశక్తి లోపలికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఏ విధమైనటువంటి ప్రయోగాన్ని మిమ్మల్ని ఏం చేయలేవు, ఏ దుష్టశక్తి అడుగు పెట్టలేదు. అంత అద్భుతమైనటువంటి సిద్ధమంగళ స్తోత్రం మీరందరూ జపించుకుంటూ ఆ దత్తుడి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలకు మీ అందరూ పాత్రలవుతూ ఉండాలని కోరుకుంటూ, మనందరి మీద స్వామి యొక్క కృప ప్రశస్తిని కోరుకుంటూ, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మలమ్మ గారికి మరొక రోజు తెలియజేసుకుంటూ, అవధూత చింతన గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త. జీవిత చరిత్రలో ఒక చిన్న సంఘటన ఏమిటంటే, స్వామివారు పూజ చేస్తూ ఉన్నారు. ఎంతమంది నిద్ర వస్తుంది చేతులు ఎత్తండి. ఇద్దరు బాగా చైతన్యవంతంగా ఉన్నారు కదా. స్వామివారు పూజ చేస్తూ ఉండగా ఆ మందిరాన్ని నిర్మించినటువంటి రాణి రాస్మణీదేవి అనే ఆవిడ, ఆయన భక్తురాలు వచ్చేసేసి స్వామి దగ్గర కూర్చుంది. స్వామివారు పూజ చేస్తున్నారు. ఇలాగే ఇప్పుడు ప్రభాకర్ స్వామి గారు ప్రవచనం చేస్తూ ఉన్నారు. మనందరం శ్రద్ధగా వింటూ ఉన్నాం. ఆయన పూజ చేస్తూ ఉండగా రాణి రాస్మణీదేవి శ్రద్ధగానే కూర్చుంది, ఆ పూజను గమనిస్తూ కూర్చుంది. ఉన్నట్టు ఉండి రామకృష్ణ పరమహంస గారు ఆమె చెంప మీద లాగి ఒక్కటి కొట్టాడంట. ఆమెమో రాణి కట్టిన మందిరంలో పూజారి రామకృష్ణ పరమహంస. పూజారి గారు ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాడో ఆ యజమానురాలి చెంప మీద లాగి కొట్టాడంట. అక్కడ ఉన్న సైనికులు వెంటనే రామకృష్ణ పరమహంస గారిని బందీ చేయడానికి పరిగెత్తుకొని వస్తున్నారంట. అప్పుడు అమ్మవారు ఆ మహారాణి ఆగమని చెప్పిందంట. ఆమె ఎంత గొప్ప భక్తురాలంటే, ఆగమని చెప్పి స్వామివారు నన్ను ఎందుకు కొట్టారో తెలుసా, ఆయన శ్రద్ధగా పూజ చేస్తుంటే నేను ఇక్కడ కూర్చున్నాను కానీ నా మనసు మాత్రం ఎక్కడో ఆలోచనలో ఉండిపోయింది. అందుకు ఆమె నీ మనసును ఇక్కడ పెట్టవే, అనవసరంగా దేవుడి దగ్గరకు వచ్చాక కూడా నీ మనసును ఎక్కడికో ఎందుకు పంపిస్తున్నావు అని సర్వ అంతర్యామి పరమాత్మ స్వరూపుడు కాబట్టి రామకృష్ణ పరమహంస తెలుసుకోగలిగి నా చెంప మీద కొట్టాడు. ఆ రకంగా కొట్టదలుచుకుంటే ఇప్పుడు ఎంతమంది చెంపదెబ్బలు తినాలి? ఇక్కడేమో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది, కానీ మనం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము, రకరకాల వ్యవహారాలు చేస్తున్నాము. ఇందాకే చెప్పాడు
ప్రభాకర్ 2 మాటలు చెప్పాడు, శ్రద్ధ, సబూరి, నాకు ఇంకేం అక్కర్లేదన్నాడు. శ్రద్ధ అంటే ఏంటి? జరుగుతున్న కార్యక్రమం మీద దృష్టి త్రికరణ శుద్ధిగా మనస్సుని నిలబెట్టి ఉంచటం. అది రానప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత గొప్పగా చేసినా, నువ్వెంత గొప్పవాడివైనా ఏమీ పొందలేవు, అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. సరే, అది తెలుసుకుందాం. కాబట్టి కాన్సన్ట్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకోండి. అదొక్కటి లేకపోవడం వల్లనే మనం ఎన్నో జన్మలుగా అజ్ఞానంలోనే మగ్గుతూ ఉన్నాం. అన్నీ ఉన్నప్పుడు అందరూ మహారాజులే, ఏదైనా తలకిందులు అయినప్పుడే నువ్వు ఎంతటి మహారాజు అని తెలిసేది. ఆరోగ్యం, బలం, ఐశ్వర్యం, అధికారం ఉన్నప్పుడు అందరం మహారాణులమే. దాంట్లో ఏ ఒక్కటి పోయినా కానీ మన పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఇక్కడ అందరం డ్యాన్స్ చేస్తుంటాం, వెంటనే ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి అక్కడెక్కడ పడిపోయాడంటే యాక్సిడెంట్ ఉంది, పరిగెత్తు అయిపోయింది. ఏమైంది? నీ డ్యాన్స్ ఏమైంది? నీ ఆనందం ఏమైంది? అంటే నీ చేతిలో ఏమీ లేదు. అది తెలుసుకున్నవాడు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటాడు. ఓకే, తర్వాత ఇంతవరకు జరిగిన దాని నుంచి మనం కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోజు 2 పూటల దీపారాధన చేస్తున్నాం అనే వాళ్ళ చేతులు ఎత్తండి అమ్మ. 2 పూటల సత్యపీఠం ఇది, ఈ స్థలం అంతా సత్యపీఠం కాబట్టి సత్యమే లేకుండా ప్రశాంత చిత్తంగా కూర్చుంటున్నాం. ఎందుకంటే మన భారతదేశము ఆధ్యాత్మిక భూమి, ఇది గొప్ప తపోభూమి. ప్రపంచంలో ఈ దేశంలో పుట్టిన వాళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులు, పుణ్యాత్ములు. ఇక్కడ పేదరికం ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మిక సంపద ఇక్కడ కావలసినంత ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా డబ్బు దొరకవచ్చు, కానీ మనశ్శాంతి దొరకదు. అది ఈ యొక్క భారతదేశంలోనే దొరుకుతుంది. అది దేని ద్వారా వస్తుంది? ఆధ్యాత్మిక సాధన వల్ల వస్తుంది, భక్తి వల్ల వస్తుంది, జ్ఞానం వల్ల వస్తుంది. కనుక ధ్యానం అనేది మనకు ఎంతోమంది మహాత్ముల ద్వారా అందజేయబడినటువంటి గొప్ప వరం. మరి ఆ ధ్యానాన్ని మనం చేయకపోతే, ఆచరించకపోతే ఆ ధ్యానానందాన్ని, ఆ ప్రశాంతతని మనం ఎలా సంపాదించుకుంటాం? ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మనం సాధించేదే ఉంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా విని మధ్యాహ్నం భోంచేసి నిద్ర వస్తే కాసేపు నిద్రపోయి వెళ్ళిపోవడం వల్ల ఏమొస్తుంది? కనుక దీని ద్వారా మనం కొన్ని నేర్చుకోవాలి. ధ్యానం చేస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. రోజు 10 నిమిషాలైనా మేము మౌనంగా ప్రశాంతంగా ధ్యానం అనే ప్రక్రియను ఆచరిస్తున్నాం అనేవాళ్ళు చాలా సంతోషం. 10-20 మంది ఉన్నారు, కానీ 200 మంది ఉన్నారు. కనుక మనం ఖచ్చితంగా రేపటి నుంచి ధ్యానం అంటే లేదు, ఇలా కుర్చీలో కూర్చోండి, సోఫాలో కూర్చోండి, మీకు ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ కూర్చోండి, చక్కగా ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా మనసును నిశ్చలంగా నిలిపి ఉంచండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అనేది ధ్యానం. అది రోజు 10 నిమిషాలు చేద్దాం. ఓకే, రోజు ఒక మంచి గ్రంథాన్ని, అది భారతమా, భాగవతమా, సచ్చరిత్ర, గురుచరిత్ర, ప్రతిరోజు మేము ఒక 10 నిమిషాలు, అర్ధగంటో గంటో చదువుతాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఒక 50-30 దాకా వచ్చాయి. కనుక నేను చెప్పేది ఏంటంటే రేపటి నుంచి మనము ఖచ్చితంగా ఒక సద్గ్రంథాన్ని పావుగంటో అర్ధగంటో ప్రశాంతంగా కూర్చొని నిశ్శబ్దంగా ఎవరూ లేకుండా ఉన్నప్పుడు చదువుదాం. ఇవన్నీ సాధనలు. ఆధ్యాత్మిక మార్గంలో మనశ్శాంతిని పొందటానికి, భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి. భగవంతుని అనుగ్రహం అంటే ఏం లేదండి, మనశ్శాంతి, పరమశాంతి, పరమానందం. మనశ్శాంతిని మించింది ఏమీ లేదు. నీకు కోట్లు ఉండొచ్చు, మనశ్శాంతిలో ఏం లాభం? కాబట్టి ఆ మనశ్శాంతికి ఆధ్యాత్మిక సాధన. కనుక రోజు ఒక సద్గ్రంథాన్ని ఒక అర్ధగంటో గంటో 10 నిమిషాలైనా సరే చదివే ప్రయత్నం చేద్దాం. మరి 6 నెలలకో 3 నెలలకో ఒక తీర్థయాత్ర అయినా చేసేవాళ్ళం అండి, చేతులెత్తండి. 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో ఒక తీర్థయాత్ర ఖచ్చితంగా చేస్తాం. ఓకే, ఉన్నారు, అది కూడా మనం చెయ్యాలి. తీర్థక్షేత్రాలలో మహాత్ముల పాద సన్నిధిలో గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడంతా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది కాబట్టి మనందరం కూర్చోగలుగుతున్నాం. అది చాలా గొప్ప శక్తిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కనుక తీర్థయాత్ర కూడా చెయ్యాలి. మా చెల్లెలు అంటుంది, ఇదేంటి తీర్థయాత్ర వద్దంటావు కదా, ఎక్కడికి, దేవుడు మనలోనే ఉన్నాడు అంటావు కదా అంటుంది. అది ఎవరికో అర్థమైన వాళ్ళకి మాత్రమే, అర్థమయ్యే వరకు తిరగాల్సిందే. అర్థమైన తర్వాత నేను చెప్పక్కర్లా, నువ్వే కూర్చుంటావు కదలకుండా, నీలోనే దేవుడు ఉన్నాడని. కనుక రోజు కొంతసేపు నేను ఏకాంతంగా కానీ 10 మందితో కానీ కూర్చొని
భగవన్ నామస్మరణ చేసే అలవాటు నాకు ఉందండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. భగవన్ నామస్మరణ చాలా సులభం. ఇందాక దాకా చేశాం కదా. భగవన్ నామస్మరణ కలియుగంలో భగవన్ నామస్మరణ మోక్షప్రదం అని చెప్పబడింది కనుక నామం అనేది చాలా తేలిగ్గా పలకొచ్చు కనుక భగవన్ నామస్మరణ చెయ్యాలి. ఇవి కూడా మీరు 10 మందితో కంటే ఏకాంతంలో చేస్తే ఫలితం 100 రెట్లు వస్తుంది కనుక ఇది మనం ఎవరో చూడాలి, 10 మంది చూడాలి, చప్పట్లు కొట్టించుకోవాలని కాదు. భగవన్ నామస్మరణ సంకీర్తన, భగవంతుని సంకీర్తనలు ఏకాంతంగా భగవంతుని దగ్గర మనం కూర్చొని తలుపులు వేసుకొని ఒక 4 పాటలు పాడుకోవడము, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయనో శ్రీపాద వల్లభ అనే నామము ఒక 10 నిమిషాలు పావు గంట పలుక్కోవాలి మనం. ఇవన్నీ ఎగ్జిబిషన్ 10 మంది చూస్తున్నప్పుడు అందరం చేస్తాం కానీ ఏకాంతంలో చేయడం అనేది చాలా కష్టం. చాలా శ్రద్ధ ఉండాలి, చాలా భక్తి ఉండాలి కనుక ఏకాంతంగా మీరు భగవన్ నామస్మరణ కూడా చేయాలి. ఇవన్నీ కూడా నవవిధ భక్తుల్లో కొన్ని సాధనల క్రిందికి వస్తాయి. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళ జీవితంలో రేపటి నుంచి ఇందులో చెప్పబడినటువంటి సాధనలు మీరు చేయగలిగితే మీరు భగవంతుడికి దగ్గరగా వెళ్తారు. భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఇప్పుడు చెప్పబడినవి ఉన్నాయి. వాటిని ఆచరించినప్పుడు నిర్మలాదేవి 4 రోజుల నుంచి పడ్డ కష్టాలన్నీ ఇంతమంది మహాత్ములు ఇక్కడ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినటువంటి ఆ శక్తిపాతం ఫలితం అనేది వచ్చినట్టు లెక్క అవుతుంది. లేకపోతే ఏమీ లాభం లేదు. గాడిద మీద వేదాలన్నీ పురాణాలన్నీ పెట్టుకొని మోసుకుపోతుందంట. అబ్బా వేదాలు పురాణాలు అన్నీ నేను తీసుకుపోతున్నాను, నేనే ఏం లాభం? దానికి ఏమర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు. అలాగే ఒక తామర పువ్వు కింద కప్ప ఉంటుంది. ఆ తామర పువ్వు యొక్క గొప్పతనం కప్పకి ఏమీ తెలియదు. అలా ఉండకూడదు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మహాత్ముల దర్శనం చేసుకున్న తర్వాత మన జీవన విధానంలో ఇందాక చెప్పినటువంటి సాధనలు ప్రవేశించకపోతే, మనం ఆచరించకపోతే ఈ జీవితం ఎందుకు పనికిరాదు. ఇటువంటివి ఇంతకంటే గొప్పవి మనం చూసినా కానీ విన్నా కానీ శూన్యం అనేది కూడా తెలియచెప్తూ సుధాకర్ బాబు గారి సత్సంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం.